దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఇంతసేపు దేవుని మనం ఆరాధించాము. ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము అందరూ కూడా మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్ 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 హల్లెలూయా. చదవబడిన లేఖనములో మన దేవుడు శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడే దేవుడు. ఈ దినము మన వాక్య ధ్యాన అంశము శాశ్వతమైనవి ఏమిటి, లేదంటే ఏది శాశ్వతమైనది. భూలోకములో మానవుడు అనేక విషయాల కోసము పరుగులెడుతున్నాడు. ఈ భూలోకంలో ఉన్న సమస్తము అది శాశ్వతమైనదని తన వెంట పెట్టుకొని పోతానేమో అన్నట్లుగా ఒక మనిషి అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతూ పరిగెడుతూ ఉన్నారు. అయితే నా దేవుని ప్రజలారా, వాక్యపు వెలుగులో నుండి లేఖనములో నుండి ఏది శాశ్వతమైనది అని మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మన దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిత్యము స్తుతించబడే దేవుడు అని లేఖనములో మనం చూస్తున్నాం. ఈ భూలోకములో మనము స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఎనీ టైం, ఏ సమయంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసినా కానీ, ఏ సమయంలో స్తుతించినా కానీ ఆయన నీ స్తుతుల పైన ఆసీనుడిగా ఉంటాడు. నీ ప్రార్థనలకు చెవియొగ్గి ఆయన నీ మొర్ర విని నీకు జవాబిచ్చే దేవుడు. అయితే నా దేవుని ప్రజలారా, మొట్టమొదటి విషయము, మన దేవుడు శాశ్వతమైన వాడు. మొదటి విషయము, ఏది శాశ్వతమైనది అనే అంశములో మొట్టమొదటి విషయం ఏమిటంటే, మన దేవుడు శాశ్వతమైన వాడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం మనం చదువుదాం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఆమేన్ హల్లెలూయా. ఏం చదివాం మనం ఇప్పుడంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. మన దేవుడు శాశ్వత కాలం ఉన్నవాడు. ఈ భూలోకంలో మనం గమనిస్తే ఎంతో మంది పుట్టారు, పుట్టిన వారందరూ కూడా చనిపోయారు. వారి సమాధులు, వారి అస్థిపంజరాలు మనం చూస్తున్నాం. ఎంతో మంది ఋషులు, మహాత్ములు, యుగ పురుషులు, గొప్పవారు అని చెప్పుకున్న వారి యొక్క సమాధులు కూడా మనం చూస్తున్నాం. సమాధులలో కుళ్ళిపోయారు. ఈ భూ ప్రపంచములో శాశ్వత కాలము ఉన్నవాడు ఏకైక దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే కదా మనం ఆయనని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఏ ఒక్కరి జీవితాలు, ఏ దేవులు దేవతలనే వారి జీవితాలు, వారి యొక్క చరిత్ర మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక కాల సమయమున వారు జన్మించి మరణించి వారి చరిత్ర అక్కడితోనే ముగిసిపోయినట్లు చూస్తాము. కానీ మన దేవుడు శాశ్వత కాలము ఆయన జీవిస్తూనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. యుగానికి ఒకరు, సమయానికి ఒకరు ఇలాగ చెబుతూ ఉంటారు ఒక్కొక్క అవతారం అని. కానీ నా దేవుడు సర్వయుగములలో సజీవుడు. ఆమేన్ హల్లెలూయా. మన దేవుని గొప్పతనం ఏమిటంటే, ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. అందుకనే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆ శాశ్వత కాలం ఉన్న దేవుడు మన కొరకు ఆయన చనిపోయాడే కానీ ఆయన మరణ పడకలో లేడు. ఆయన చనిపోయిన సమాధిలోనే లేడు. కానీ ఆయన మరణపు ముళ్ళను విరచి ఆయన తిరిగి లేచి నేటి దినములో ఆయన సజీవముగా ఉన్నాడు. మన హృదయాలలో నివసిస్తున్నాడు, మనతో పాటు ఉన్నాడు. ఈ శాశ్వతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ భూ ప్రపంచంలో నీకు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ నీకు తోడుగా, నీ నీడగా, నీ అండగా, నీ కొండగా, నీ ధైర్యముగా నీ దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఆమేన్
హల్లెలూయా. చాలా మంది ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళేవారు ఏదో ఒక సమయంలో చనిపోతారని తెలిసినా కూడా మనుషులను నమ్ముకొని ఉంటారు. ఫలానా వ్యక్తి నాకు సహాయం చేస్తారు, ఫలానా వారు నాకు ఇరుకులో ఇబ్బందులో నాకు పనికొస్తారని ప్రతి వ్యక్తి మీద కొంతమంది మనస్సు పెట్టుకొని ఉంటారు. కానీ నీ సమయంలో, నీ కష్టకాలములో నీకు ఎవరు కూడా తోడుగా నిలబడరు. అయితే శాశ్వత కాలం ఉండే నా దేవుడు నిన్ను విడువక నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండను. మనమందరం ఆయన బాహువులలో ఎత్తబడి మోయబడుచు ఉన్నాము. ఆయన అంటాడు, చంటి పిల్లని ఎత్తుకొని మోస్తున్నట్లు నేను నిన్ను మోస్తాను, ముదిమ వచ్చే వరకు నిన్ను మోస్తాను, నిన్ను కన్నిరెప్పలాగా నిన్ను కాపాడుతానంటున్నాడు నా దేవుడు. నీ ఎదుట నుండి నీ శత్రువులను నేను వెళ్ళగొడతానంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ భూలోకములో మనం నమ్ముకున్న వారు, మన ప్రియులు, మన తోబుట్టులు, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు కూడా శాశ్వతంగా మనతో ఉండరు. అందుకనే మన సహవాసం ఎవరితో ఉండాలి? మన దేవునితో మనం ఉండాలి. ఎందుకంటే ఈ భూలోకంలో మనం ఉన్నంత వరకు తరువాత నిత్య జీవములో కూడా మనతో పాటు ఎల్లప్పుడూ ఉండేది ఒక దేవుడు మాత్రమే. అందుకనే ఈ శాశ్వత కాలం ఉండే దేవుడిని అనుసరిస్తూ, ఆయనతో సహవాసము చేస్తూ, ఆయనను నమ్ముకుంటూ, ప్రతి విషయంలో ఆయనను ప్రథమ స్థానములో ఉంచుతూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తూ ఉంటావో ఆ దేవుడు నిన్ను చెయ్యి విడువడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగాలు ఉన్న దేవుడు. ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పలేరు. ఎంతో మంది దేవుళ్ళు అని చెప్పుకున్నారు కానీ నేటి దినంలో సజీవంగా లేరు. కానీ నా దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము, నేనే అల్ఫాయు ఒమేగయు, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? ఆది అంతము, అల్ఫా ఒమేగా. నేనే అంటున్నాడు, నేను కూడా అనలేదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మనం గమనిస్తే, నేను కూడా అల్ఫా ఒమేగా అని అనడం లేదు నా దేవుడు. నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను. చాలా మంది మనల్ని ఎందుకు అపహాస్యము చేస్తున్నారు? చాలా మంది ఎందుకు క్రైస్తవులను చిన్నతనం చూస్తున్నాడంటే, మీ దేవుడు 2024 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టాడు, అంతకు ముందు నుండి మా దేవుళ్ళు దేవతలు అనేవారు ఉన్నారంటున్నారు. అయితే నా లేఖనము బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. సృష్టి నిర్మాణము జరిగేటప్పుడు తృప్తమై ఉన్నాడు ఆయన. తరువాత మనం చూస్తే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవునిగా మనతో పాటు ఉన్నాడు. ఈయన నిత్య జీవం మనకి ఇవ్వడానికి ఉన్నాడు. సమస్త కార్యములో భూమి ఈ యొక్క పునాదులు వేయబడక మునుపు, సృష్టి ప్రారంభించబడక మునుపు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, మన దేవుడు నిన్న మొన్న పుట్టుకొచ్చిన వాడు కాదు. ఎవరైనా ఈ మాట మీతో అంటే, మీ దేవుడు 2000 సంవత్సరాల కిందట వచ్చాడంటే లేఖనాన్ని చూపించి ఆధారాలతో కూడా మనం చెప్పగలిగిన వారముగా ఉండాలి. నా దేవుడు శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన స్తుతి నందదగిన దేవుడు, అల్ఫా ఒమేగా, ఆది అంతమైన దేవుడని మనం చెప్పాలి ధైర్యముగా. సమాజంలో మనము ధైర్యముగా చెప్పాలి, మన దేవుడు యుగ యుగాలు జీవిస్తున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన అంటాడు, మీకు నేను నిత్య జీవాన్ని ఇస్తాను. చనిపోయిన వాడు నిత్య జీవాన్ని ఇవ్వలేరు. చనిపోయిన వారు, సమాధిలో ఉన్నవాడు పరలోకము స్వర్గము ఇవ్వలేరు. ఎవరు మనకు స్వర్గాన్ని పరలోకాన్ని ఇవ్వగలరంటే ఒక మృత్యువుని జయించిన దేవుడు మాత్రమే. మరణాన్ని జయించాలి, ఆయనకు మరణం ఉండకూడదు. యుగ యుగాలు సజీవంగా ఉన్నవాడే నీ ఆత్మను యుగ యుగాలు ఆయనతో పాటు ఉంచుకోగలడు. ఈ భూ ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే మరణాన్ని జయించి తిరిగి బ్రతికి ఇంకా సజీవంగా ఉన్నవాడు ఒక్కరే ఒక్కరు, యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని ఆరాధిస్తున్న మనము ధన్యులము. మన దేవుడు అల్ఫా ఒమేగా, శాశ్వత కాలము నీతో ఉండే దేవుడు, శాశ్వత కాలము నిన్ను నడిపించే దేవుడు, శాశ్వత కాలము పరములో నీతో పాటు ఉండే దేవుడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. హల్లెలూయా. రెండవ విషయం మనం గమనించినట్లయితే, దేవుడు శాశ్వత మొట్టమొదటిగా
రెండవది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమనే ఈ భూ ప్రపంచంలో చాలా శాశ్వతమైనది, అది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఈ యొక్క దేవుని ప్రేమలో కపటం అనేది ఉండదు. చూడండి, బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ అంటే, శాశ్వతం అంటే ఏంటంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. తాత్కాలికం అంటే ఏ పరిస్థితిలో ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఎప్పుడు నశించిపోతుందో తెలియదు. మన దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా దేవుని ప్రజలారా, నేటి దినములో శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించబడ్డామే కాబట్టి ఈ దినాన మనం రక్షించబడ్డాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడ్డామే కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడ్డామే కాబట్టి ఆయా బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన కర్రములు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా దీర్ఘశాంతము చూపిస్తున్నాడంటే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మాత్రమే. మన భక్తి, మన శక్తి, మన యొక్క నీతి క్రియలు కాదు, కానీ దేవుడు అనాది సంకల్పము చొప్పున శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను విడువక మీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. నా దేవుడు ఎందుకు నిన్ను ఇంకా పట్టుకుంటున్నాడు? దేవుని దగ్గర నుండి దూరమైన ప్రతిసారి కూడా ఆయన చేతులు చాపి ప్రేమతో ఆప్యాయంగా నిన్ను పిలిచి తన హక్కును ఎందుకు చేర్చుకుంటున్నాడంటే నీ మీద ఆయనకు చాలా ప్రేమ ఉన్నది. ఇది ఎడబాయని ప్రేమ, నిత్యము నిలిచి ఉండే ప్రేమ. ఈ లోక ప్రేమలు మనం చూస్తే డబ్బు ఉంటే మనల్ని ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే ఎవరు కూడా మనల్ని పలకరించేవారు కూడా ఉండరు. అందం ఉంటే ప్రేమిస్తారు, అందం లేకపోతే మనల్ని అందరూ కూడా ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. పలుకుబడి ఉంటే ప్రేమిస్తారు, ఏదో స్వలాభము అపేక్షించే ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తారు. ఏదో ఒకటి ఉండాలి తనకి కావలసినది ఒక వ్యక్తిలో ప్రేమించబడాలంటే. అయితే మన దేవుడు మనలో ఏమీ లేకపోయినా, పాపులమైనా కానీ, నీతి లేకపోయినా కానీ, లోకములో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నా కానీ మనల్ని ఆయన ఎందుకు ప్రేమించాడంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు, ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టే ఉగ్రత పాత్రములు కాకుండా దేవుని మందిరంలో మనం కనబడుతున్నాం. నా దేవుని ప్రజలారా, అందుకనే దేవుని ప్రేమ కోసమే ప్రాకులాడండి. దేవుని ప్రేమ మాత్రమే ఈ భూలోకంలో చాలా శ్రేష్టమైనది, అది జెన్యూన్. ఈ లోకంలో కనబడుతున్న ఈ ప్రేమలన్నీ కూడా ఒక దినాన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేయసి ప్రియులు కావచ్చు, ఏదన్నా ఒక జరగకూడని కార్యము కావచ్చు, మనసు కొరతలు కానీ జరిగితే అన్ని దినాలు ఆప్యాయంగా ప్రేమించుకున్న వారు విడిపోయే సందర్భాలు మనం చూస్తున్నాం. సొంత రక్తము పంచుకొని పుట్టిన పిల్లలు కూడా, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు కూడా విడిపోతున్నారు. ఎక్కడ ప్రేమ చల్లారిపోతుంది. అయితే దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఈ భూలోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తప్పకుండా నీ ఎడల కృప చూపిస్తాడు. ఆమేన్. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఏ పరిస్థితిలో కూడా, ఎలాంటి స్థితిలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆ దినాలలో తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తినంతా కూడా నాశనం చేసి, అతడు అంతా కూడా పోగొట్టుకొని మలిన వస్త్రాలతో కంపు కొట్టుకొని తిరిగి వస్తున్న సమయంలో తండ్రి ఆ బిడ్డను విడిచిపెట్టలేదు. తండ్రి ప్రేమ పిల్లల మీద తగ్గదు. తండ్రి ప్రేమ తగ్గలేదు కాబట్టి ఆ బిడ్డను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చాడని బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. నా దేవుని ప్రజలారా, శాశ్వతమైన ప్రేమతో నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే చాలాసార్లు మనమే దేవుని ప్రేమను గుర్తెరగకుండా దూరమై వెళ్ళిపోతున్నాం. లోకములో కనబడుతున్న ప్రేమలన్నిటికీ ఆకర్షితులమై స్వచ్ఛమైన ప్రేమను, నిత్యమైన ప్రేమను దూరముగా విడిచిపెట్టుకొని మనము
లోకంలో కనబడుతున్న క్షణికమైన ఆనందము, క్షణికమైన ప్రేమలు, స్వలాభము అపేక్షించే ప్రేమల వెంట వెళుతున్నాం కాబట్టి నిజముగా దేవుని ప్రేమను రుచి చూడలేకపోతున్నాం. ఆ ప్రేమలో, దేవుని ప్రేమలో ఎలాంటి స్వలాభం ఉండదు. నా దేవుని ప్రజలారా, ఈ భూలోకంలో మనం ఏదో బలవంతులమనో, అందచందాలు ఉన్నవనో, ఐశ్వర్యం ఉందనో దేవుడు మనల్ని ప్రేమించలేదంట. కృప ద్వారా మనల్ని ప్రేమించాడంట. ఏం ఆశించలేదు నా దేవుడు. లోకములో ప్రజలు ఆశించినట్లు నా దేవుడు నీ దగ్గర నుండి ఆశించలేదు. ఎందుకు ఇంకను ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకు ఇంకను జాలి దయ చూపిస్తున్నాడంటే ఆయన హక్కును నువ్వు చేరాలని. హల్లెలూయా. ఇంకా అనేక ప్రజల యొక్క హృదయాలలో అనే వాకిలి ఎదుట ఆయన నిలబడి తడుతూ ఉన్నాడు. ఎందుకు తడుతున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ హృదయం దగ్గర ఆయన వచ్చి నిలబడుతూ ఉన్నాడు. నీతో సహవాసము చేయాలనే. అయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నా జీవితం నీకు తెలియదు, లోకంలో విచ్చలవిడి పాపములో నేను తిరిగాను, నా ఘోరమైన ఈ పాపమైన జీవితం నీకెందుకు? అనేక ప్రేమల చేత నేను మోసపోయాను. బంధువుల ప్రేమ, ప్రియుల ప్రేమను బట్టి నేను మోసపోయాను, స్నేహితుల ప్రేమను బట్టి మోసపోయాను. నేను నీ ప్రేమకు, నీ కృపకు నేను పాత్రులను కాననుకుంటున్నావా? అయితే విరిగి నలిగిన హృదయం కొరకే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. నా దేవుని ప్రజలారా, ఇన్ని దినాలు మనుషులను ప్రేమించి మోసపోయినట్లయితే ఈ దినాన నా దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. నా ప్రేమలో ఎలాంటి అర్రమరిక లేదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఏ లాభమున అపేక్షించను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అంతమురకు నిన్ను ఒకటే ప్రేమతో నేను ప్రేమిస్తానని నా దేవుడు చెబుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుణ్ణి ఈ దినమైన గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం మనం గమనిద్దాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చూడండి, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్థకములగును, ప్రవచనములైనను నిరర్థకములైనను, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. జ్ఞానమైనను నిరర్థకమవును. ఈ భూలోకంలో మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి మనం ఏం చూడాలంటే, నీ భక్తి అంతా కూడా ఏదో ఒక రోజు నిరర్థకమైపోతుంది. నేను పరిశుద్ధుడని అనుకుంటున్నావు, ఈ పరిశుద్ధమైన జీవితం ఏదో ఒక రోజు పడిపోతావు. కానీ ఏది శాశ్వత కాలం నిలబడుతుందంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటారు, మీరు ఒకరినొకరిని ప్రేమించుకునండి, క్రీస్తు ప్రేమతో ప్రేమించుకునండి అంటాడు. ఈ భూలోక సంబంధమైన ప్రేమలు వద్దు, శరీర సంబంధమైన ప్రేమలు వద్దు. అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ కలిగి మనం ముందుకెళ్తే శాశ్వత కాలము ప్రేమిస్తున్న దేవునితో మనము కూడా శాశ్వత కాలము ఉండగలము. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాలలో సొలొమోను రాజు జ్ఞానము చూడడానికి షేబా దేశపు రాణి వస్తుంది. వచ్చినప్పుడు ఆమె అంటున్న మాట, నీ దేవుడు ఈ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు, శాశ్వతంగా ప్రేమించాడు. అందుకనే వారిని ఏలాలని, వాళ్ళని పరిపాలించాలని నీ దేవుడు నిన్ను నియమించాడు. నీ జ్ఞానము చేత వారికి పరిపాలన చేయాలని దేవుడు వారిని ప్రేమించి, శాశ్వతంగా ప్రేమించి సొలొమోను రాజు అయిన నిన్ను ఈ యొక్క దేశానికి రాజుగా నిలబెట్టాడంటాడు. ఆ మాటలు మరలా చదువుకోండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 8-9 వచనాలలో శాశ్వత ప్రేమ ఉంచాడు నీ దేవుడు ఈ ప్రజల మీద అంటారు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర 9వ వచనంలో చూడండి, యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. దేవుడు తన ప్రజలను శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనమే ఆ ప్రేమను గుర్తెరగలేక లోక సంబంధమైన ప్రేమల కోసము ప్రాకులాడుతూ ఉన్నాం. నా దేవుని ప్రజలారా, శాశ్వతంగా ప్రేమించే దేవుడు ఒక్కడే. ఆయన ప్రేమ కొరకు మనం పరిగెట్టాలి, ప్రయాసపడాలి. మూడవ విషయం మనం గమనించినట్లయితే, శాశ్వతమైనది మనకు దేవుడు చూపుతున్న కృప. ఈ భూలోకములో శాశ్వతమైనది దేవుని కృప. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం మనం గమనిద్దాం. చెవియొక్కి నా యొద్దకు రండి,
చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, మీతో ఒక నిత్య నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిత్య నిబంధన? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తాడు. ఎలాంటి కృప దావీదు మీకు దేవుడు దయచేశాడు? ఎన్నిక లేనివాడు, తండ్రి కూడా అతనిని ఒక మంచిగా చూడనివాడు, అందుకనే గొర్రెలు కాసుకోమని అడవుల్లోకి పంపించాడు. మిగతా సహోదరులందరూ కూడా సౌలు రాజు యొక్క సైన్యములో ఉంటున్నారు. అయితే ఈ దావీదు మాత్రము, వీడు దేనికి పనికిరాడులే, చిన్నవాడు, వీనికి శరీర యొక్క బలము లేదు, వీడు సైన్యంలో పని చేయడానికి కూడా వీని శరీరము సరిగా లేదు, వీడు బాలుల్లాగా ఉన్నాడు అని ఇతన్ని గొర్రెలకు పంపించాడు. అయితే నా దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దావీదుకు చూపిన శాశ్వత కృప లోకమంతా కూడా మనల్ని ఒక అంచనాకు తీసుకొని వస్తారు. ఈ వ్యక్తి దేనికి పనికిరాడు, ఈ పనికి వీడు పనికిరాడు, ఈ పనికి వీరు చెయ్యలేరు, వీరి యొక్క పరిస్థితి అలాంటిది, వీరి కుటుంబ పరిస్థితి ఇలాంటిదని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఏ వ్యక్తి ద్వారా ఎన్ని నిందలైతే నువ్వు పొందుతున్నావో, ఏ వ్యక్తి ద్వారా ద్వేషించబడుతున్నావో, ఏ వ్యక్తి ద్వారా ప్రక్కకు నెట్టివేయబడుతున్నావో, నా దేవుడు ఏం చేస్తాడంటే వారందరి ముందనే మనల్ని నిలబెట్టగలడు. ఆమె దానిని ఏమంటారంటే కృప. ఆమె కృప అంటే ఏమి లేదు. కృప అంటే యోగ్యత లేని వాటి మీద, అర్హత లేని వాటి మీద అర్హునిగా మార్చడమే దేవుని యొక్క కృప. నిజముగా చెప్పాలంటే గొర్రెలు కాసుకునేవాడు రాజు అవుతానని ఎప్పుడు అనుకునిండాడు. ఒకవేళ నేను సైన్యంలో ఉంటే యుద్ధ ప్రావీణ్యతను బట్టి ఏదో వాడు సైనికునిగా ఉన్నాడు, రాజు అయినాడంటే ఏ జనాలు అంగీకరించే పరిస్థితి ఉంటుంది. దావీదుకు ఎలాంటి యుద్ధము చేసేది రాదు, దావీదుకు రాజు శాస్త్రము తెలియదు, ఎలాగ పరిపాలించో తెలియదు, గొర్రెలను కాసేది మాత్రం చాలా బాగా తెలుసు, నమ్మకముగా ఉన్నాడు. అయితే దావీదుకు దేవుడు ఎలాంటి కృప చూపాడంటే శాశ్వత కృప. ఇక్కడ కృప అంటున్నాడు, శాశ్వతమైన కృప అంటున్నాడు. కృప అంటే యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చడము. రాజుగా దావీదుకు అర్హత లేకపోయినా కానీ రాజుగా మార్చాడు. అయితే శాశ్వతమైన కృప అని ఎందుకు అంటున్నాడంటే దానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు గమనిద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చూడండి, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఆమేన్. హల్లెలూయా. అక్కడేమంటున్నాడు? దావీదునకు చూపిన శాశ్వత కృప అంటున్నాడు. ఇక్కడ నేను కొట్టివేసిన సౌలునకు నా కృప అంటున్నాడు. సౌలునకు కూడా దేవుడు కృప దయచేశాడు, గాడిదలు కాసుకునేవాడిని రాజు చేశాడు. అయితే ఈ వ్యక్తి తన యొక్క ప్రవర్తన సరిలేక ఆ కృపలో నిలిచి ఉండలేకపోయాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. బాగా శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడు. యోగ్యత లేకపోయినా యోగ్యులుగా మార్చి రక్షణ దయచేశాడు. రక్షణను అంతవరకు కాపాడుకోవాలి. దేవుడు దేని మీద అయితే నేను నియమించినాడో, ఏదైతే నీకు ఐశ్వర్యం ఇచ్చాడో, ధనమునిచ్చాడో, ఉద్యోగాన్ని ఇచ్చాడో, ఆస్తినిచ్చాడో, పిల్లల్నిచ్చాడో, ఒక దేవుని మందిరంలో ఒక పనిని, ఒక బాధ్యతను అప్పచెప్పాడో, కృపలో నిలిచి ఉండకపోతే, దేవునికి లోపడకపోతే, ఆ కృపలో నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు కొట్టివేస్తాడంట. నేను ఏమంటున్నాడు అక్కడ? నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు. ఎందుకు సౌలును దేవుడు కొట్టివేయాలి? సౌలును దేవుడు ఏరి కోరుకొని ప్రవక్తను పంపించి అభిషేకించాడగా, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు ఉండాలని మొట్టమొదటి రాజుగా. ఎందుకు కొట్టివేయాల్సిన అవసరం వచ్చింది? ఒక వ్యక్తి దేవుని కృప పొందుకున్నాక విర్రవీగకూడదు.
ఒక వ్యక్తి దేవుని తలాంతు పొందుకున్నాక విర్రవీగకూడదు. ఒక వ్యక్తి దేవుని యొక్క అనుగ్రహము పొందుకున్న తర్వాత తనకు అప్పచెప్పబడిన ప్రతి పనిలో నమ్మకంగా పని చేయాలి. దేవుడు చేయమన్నది చేయాలి, కానీ చెయ్యవద్దు అనే దానికి ముందుకు వెళ్ళకూడదు. అమాలేకీయులను అందరూ కూడా నాశనము చేసే అని దేవుడు చెప్తే సౌలు క్రొవ్విన పశువులను తీసుకొని వచ్చి దాచిపెట్టుకున్నాడు ఇంట్లో. ఎందుకు ఇలాగ చేసావు సౌలా అంటే, అయ్యా నీకు బలి అర్పించడానికి నేను తీసుకొని వచ్చా. నేను బలిని నిన్ను అడిగానా? దహన బలిని అడిగానా? ఏమన్నా నిన్ను అడిగానా అంటే దానికి సమాధానం లేదు. ఏదైతే నీకు దేవుడు కృప అప్పచెప్పాడో కృపలో నువ్వు నిలిచి ఉండకపోతే శాశ్వతమైన కృపను నువ్వు పొందుకోలేవు. కొట్టివేస్తున్నాడంట సౌలుకు. జాగ్రత్త, ఏదైనా దేవుడు నీకు ఒక పనిని అప్పచెప్పితే దానిని కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, పనిని జాగ్రత్తగా చేయాలి. సేవకుడు ఏదైనా ఒక పని అప్పచెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఎవరు చూసినా చూడకపోయినా కానీ నీకు ఒక తలాంతునిచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉండు. లేదంటే నిన్ను కొట్టివేసి నీ స్థానంలో శాశ్వతంగా ఉండేదానికి ఎవరికో దేవుడు కృప చూపిస్తాడు. ఎంత ప్రమాదం ఉంది. కృప పొందుకున్న తర్వాత ఒక్కసారి తప్పించబడ్డావా, ఇక ఎవరినైతే దేవుడు ఎంచుకుంటాడో వాడు శాశ్వతంగా వాడి తరము 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 నిలబడుతుంది. ఏమన్నాడు? నీ యొక్క సంతానము సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దీనినే శాశ్వత కృప. సౌలునకు చూపినది కృప, దావీదునకు శాశ్వత కృప చూపించాడు. అందుకే దావీదు యొక్క కుమారులు రాజులు రాజులు రాజులు, సంతానమంత రాజు, చివరికి యేసు రాజు అంటున్నాం కదా. మన యేసు రాజు కూడా దావీదు సంతానంలో నుండి వచ్చాడే కాబట్టి ఆ గుడ్డివాడేమంటాడు? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుము అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఈ దినాన దేవుడు నీకు శాశ్వతమైన కృప చూపించాలంటే ఒక పనిలో నమ్మకత్వం కావాలి. దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆయన పని విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి మనకు రావాలంటే బాగా వినండి. ప్రభువా, నాకు ఏమీ లేదు కదా, ఒక దినాన నాకు స్వస్థత దయచేసావు, రక్షించావు. దురాత్మ నుండి విడిపించి నన్ను రక్షించావు. లేదంటే నా ఆర్థిక సమస్యలను బట్టి నేను వచ్చినప్పుడు అన్ని సమస్యలను తీర్చివేసి సమృద్ధి దయచేసావు, రక్షించబడ్డాను. ఇప్పుడు చాలా మంది జీవితాలలో ఎందుకు కృపను పోగొట్టుకుంటున్నారు అంటే దేవుడు ఆశీర్వదించే కొద్దీ తగ్గించుకోవడం లేదు. ఎదిగే కొద్దీ ఏం కావాలి? ఒదిగే స్వభావం కావాలి. దేవుడు నిన్ను ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఇంకా నీ వ్యాపారపరంగా ఏ విషయంలోనైనా కానీ నిన్ను ఆశీర్వదిస్తే కృపను బట్టి తగ్గించుకో. నాదంటూ ఏమి లేదు ప్రభువా, కేవలం నీ కృపనే కదా, నాకు ఆ దినాన ఏమన్నా ఉందా? నిన్ను నమ్ముకున్నప్పుడు ఇంతవరకు సమస్తాన్ని దయచేసింది నీవే కదా అని తగ్గించుకోవాలి. దేవుని దగ్గర విర్రవీగకూడదు. సౌలు రాజు విర్రవీగాడు, తీసి పక్కన పడేశాడంట. నా దేవుని ప్రజలారా, నేటి దినములో మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప. అవునంటారా కాదంటారా? దేవుని కృప లేకపోతే ఒక క్షణమైనా మనం బ్రతుకుతామా? ఈ దినాల్లో, ఈ అంచె దినాలలో ఆయన కృప కాపుదల లేకపోతే మనం బ్రతకలే. నీకు కలిగినది నీ శ్రమ ద్వారా, నీ యొక్క సొంత జ్ఞానము ద్వారా, నీ శక్తి బలము ద్వారా సంపాదించినది కాదు. ఒకవేళ అలాగ నువ్వు సంపాదించాలనుకుంటే లోకంలో అంగవైకల్యము కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు, వారు పని చేసుకోలేకున్నారు. దేవుడు నీకు బలమునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి చేతులు కాళ్ళు ఇచ్చాడు, జ్ఞానమునిచ్చాడు. అన్నిటినీ దేవుడు దయచేసినప్పుడు ఎందుకు కృప నుండి తొలగిపోయే ఆ గర్వము, హెచ్చు స్వభావం వస్తున్నది ప్రజలలో? నా దేవుని ప్రజలారా, ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటాడో ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు శాశ్వతమైన కృప చూపిస్తాడు. దావీదు తన కుటుంబంలో తగ్గించుకున్నాడు. సరే, నన్ను గొర్రెల కాసినికి పంపిస్తామని తిరుగుబాటు చేయలే, ఆ పనిలో నమ్మకంగా చేశాడు. తర్వాత సౌలు రాజు దగ్గర ఒక చిన్న పని అప్పచెబితే దానిని కూడా నమ్మకంగా చేశాడు, నిలబడ్డాడు. దేవుడు ఆయా సందర్భాలలో కొన్ని అవకాశాలు మనకి ఇస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు దానిలో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ పనిని మనం నిర్వర్తించాలి. నాకు పెత్తనం అప్పచెప్పారు కదా అని పేనులాగా తలంతా కొరగకూడదు, గుండు చేయకూడదు. అయ్యో, దేవుడు నాకు ఈ పని చెప్పాడు, నేను కృప పొందుకున్నానని తగ్గించుకొని జాగ్రత్తగా ఆ పనిని చెయ్యాలి. సౌలు రాజు ఎంతగా అతనిని హింసించినా కూడా, చంపాలని చూసినా కానీ తిరుగుబాటు చెయ్యక, నా ప్రభువా, సౌలా
నా ప్రభువా, నా రాజా, నేను ఎలాంటి వాడని, చచ్చిన కుక్క వంటి వాడని కదా, మిన్నలిన వంటి వాడిని కదా, నా ప్రాణము కొరకు వేటాడుటకు నేను ఏ పార్టీ వాడను అని తగ్గించుకున్నాడు. కాబట్టి కృపలో నిలబడ్డాడు, న్యాయముగా ప్రవర్తించాడు, నమ్మకంగా ప్రవర్తించాడు. నేటి దినంలో నీకు కూడా శాశ్వతమైన కృప నీకు, నీ కుటుంబానికి కావాలంటే గతమును మర్చిపోకూడదు, గత దినాలు మర్చిపోకూడదు, గతంలో పొందిన సహాయము మర్చిపోకూడదు, గతంలో దేవుని ద్వారా ఎన్ని మేళ్ళైతే పొందుకున్నావో దాన్ని మర్చిపోకూడదు. ఒక వ్యక్తిలో ఎందుకు దేవుని కృపలో నిలిచి ఉండలేకపోతున్నారంటే గతాన్ని మర్చిపోతున్నారు. తన యొక్క ప్రస్తుత వర్తమానాన్ని గుర్తుకు పెట్టుకుని దాని ప్రకారం ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. నా దేవుని ప్రజలారా, శాశ్వతమైన కృప నీకు కావాలంటే దేవుడు నీకు ఇచ్చిన పనిలో, దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపలో నమ్మకంగా నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు మీకు దావీదునకు చూపిన శాశ్వత కృప అనుగ్రహించును గాక. హల్లెలూయా. 4వ విషయము, ఈ భూలోకములో ఏంటి శాశ్వతమైనది అని మనం చూస్తే, ఈ భూలోకంలో ఉన్న సమస్తం ఒక దినాన అగ్ని చేత కాల్చబడతాది. ప్రతిదీ కూడా మొత్తము కాల్చివేయబడుతుంది. పంచభూతాలు అగ్ని చేత లయము చేయబడి పంచభూతాల ద్వారా ఈ భూలోకం అంతా నశించిపోతుంది. కానీ ఒకటి మాత్రం నిలబడుతుంది. ఏంటది? దేవుని వాక్యము శాశ్వతంగా నిలబడుతుందంట. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 21-22 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక, చూడండి, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. చాలు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు క్షయ బీజము నుండి కాక. క్షయము అనేది ఏంటంటే నశించిపోయేది, అక్షయమైనదంటే ఎప్పటికీ జీవించున్నది అంటున్నాడు భక్తుడు. మీరు క్షయ బీజము నుండి కాదు, క్షయమైనది అయితే నశించిపోతారు. ఒక దినాన 2వ మరణం అనే నరకములో పడిపోతారు. అక్షయ బీజము శాశ్వతమైన దేవుని వాక్యము మూలముగా, అక్షయ బీజముగు శాశ్వతమును జీవము గల దేవుని వాక్యము ద్వారా మీరు రక్షించబడ్డారు. అనేకులు నేటి దినాలలో ఎలాగ రక్షించబడ్డారు? పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యము ఆధారముగానే రక్షించబడ్డారు. ఏదో కథలు చెబితేనో, ఏదో నాటకాలు వేస్తేనో మనము రక్షించబడలేదు. ఎట్లా రక్షించబడ్డాం? దేవుని వాక్యములో ఏమైతే సువార్త ఉన్నదో అది ఉన్నట్లుగా ప్రకటించబడిన ఈ యొక్క అక్షయ బీజం అనే జీవము కలిగే దేవుని వాక్యము ద్వారా మనము రక్షించబడ్డాం. ఈ అక్షయ బీజం అనే అక్షయ విత్తనం అనేది ఒక దినాన నిత్యము జీవించే ఈ వాక్యము ద్వారా మనం రక్షించబడ్డాం. నా దేవుని ప్రజలారా, మనము వాక్యము ద్వారా నిత్యము నిలిచుండి ఈ వాక్యము ద్వారా రక్షించబడ్డాము. అక్షయమైన ద్వారా రక్షించబడ్డామంటే, ఏ అక్షయమైన వాక్యము ద్వారా మనం రక్షించబడ్డామో ఇక మనకు మరణం అనేది లేదు. ఆమేన్. ఒకవేళ క్షయమైన వాటి ద్వారా రక్షించబడి ఉంటే ఒక దినాన నశించిపోయే వారమే. రక్షణ అక్షయమైన బీజము నుండి మనం పొందుకున్నాం. అది దేవుని వాక్యం అనే విత్తనము ద్వారానే. అందుకనే ఆ దినాలలో విత్తువాని ఉపమానము చెబుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మాటలు మనకు చెబుతారు. ఈ యొక్క విత్తనము దేవుని వాక్యము అనే మర్మము మనం అక్కడ చూస్తాం. నేటి దినములో దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయాలలో విత్తబడింది కాబట్టి రక్షించబడ్డాం. ఈ రక్షించబడిన విశ్వాసి ఇక చనిపోడు. హల్లెలూయా. శాశ్వతంగా దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించి తన జీవితంలో నడుచుకునే ప్రతివాడు కూడా నిత్యము నిలిచి ఉంటాడు. ఆమె నిత్య జీవము పొందుకుంటాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమని ఉంటుంది? ఆకాశము భూమి గతించును గాని ఆయన మాటలు ఎంత మాత్రము కూడా గతించవు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో ఏమని ఉంటుంది? చదవండి. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని
ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయి అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ భూలోకము ఆకాశము అన్ని కూడా గతించినా కానీ దేవుని వాక్యము పొల్లు కూడా పోకోకుండా నెరవేర్చబడతాది. అంత శక్తి కలిగినది. నువ్వు పట్టుకున్న ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం చాలా శక్తి కలిగినది. చాలా మందికి ఆ శక్తి తెలియక ఈ బైబిల్ గ్రంథము 200కు 300కు వస్తుందని వారానికి ఒకసారి చర్చికి తీసుకొని వస్తారు, మళ్ళీ తీసుకుని పోయి ఇంట్లో గుట్లో పెడతారు, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి దుమ్ము దులుపుకొని తీసుకొని వస్తున్నారు. ఎందుకు? దీని యొక్క విలువ తెల్లా. ఒకవేళ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఎంత బాగా జాగ్రత్తగా అట్ట వేసుకొని ప్రతిదినం 1 గంట చదువుతారు, ప్రతిరోజు రాత్రి నైట్ అవుట్ చేసి చదువుతారంట, ప్రతి ఉదయం వేకువజామున 4 గంటలకే లేచి చదువుతున్నారు. ఎందుకు? పరీక్షలలో పాస్ అయ్యి ఉద్యోగాన్ని పొందాలి, పరీక్షల్లో పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ కావాలి. ఇంకా కొన్ని పేపర్లు అయితే ఉదయమున వచ్చే పేపర్ 5 రూపాయలు కావచ్చు, 6 రూపాయలు కావచ్చు, ఆ పేపర్ అంతా అయిపోయేదానా పక్కనికి పోరు, టిఫిన్ తిన్నారు, అంత బాగా చదువుతారు. కానీ శాశ్వతంగా నిలిచే ఈ దైవ గ్రంథాన్ని చదవడానికి మన హృదయాలకు సమయం ఉండదు, మన హృదయాలు సహకరించవు. సాతాను చేస్తున్న మోసమే ఇది తప్ప వేరేది కాదు, మీ తప్పు కాదు. వాడు మీకు అలాంటి మనస్సు కలిగిస్తున్నాడు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే మనస్సు. బాధాకరమైన విషయం ఏమిటంటే వానికి మనం లోపడుతున్నాం, దేవునికి మనము లోపడడం లేదు. ఇది బైబిల్గా ఎవడన్నా చూస్తే వాడు శాపగ్రస్తుడు. ఇది బైబిల్ కాదు, ఇది దేవుడు. ఆమేన్. వాక్యమే దేవుడు, ఆది అండు. కానీ వాక్యం మాత్రము చదవము. అది మనకు వచ్చిన దరిద్రం. మన క్రైస్తవులో ఉన్న దరిద్రమైన లక్షణం ఏమిటి? వాక్యం మాత్రం చదవము. అన్ని గ్రంథాల గురించి, అన్ని పేపర్ల గురించి, అన్ని టెక్స్ట్ బుక్లో ఏ చాప్టర్ ఎక్కడుంటుందో అన్నీ తెలుసు. బైబిల్లో ఫలానా ఫిలమోను పత్రిక ఎక్కడుందంటే తెలియదు. ఈ పక్కన ఆది కాండములో ఎదుగుతూ ఉంటారు, ఎక్కడేముండో తెలియదు. పేపర్లన్నీ కలుసుకొని ఉంటాయి, బైబిల్ తెరిచిన దినాలు ఉండవు. అందుకనే వాక్యము శాశ్వత కాలము నిలుచును అంటే వాక్యమైన దేవుడు నిలుస్తాడు. వాక్యమై ఉన్న దేవుణ్ణి, వాక్యము ద్వారా రక్షించబడిన ఈ వ్యక్తి వాక్యమును అనుసరిస్తూ తన జీవితాన్ని కట్టుకుంటూ హృదయంలో వాక్యాన్ని స్థిరపరుచుకున్న ఈ వ్యక్తి నిత్యము నిలుచును. ఆమె శాశ్వత కాలం నిలుస్తాడంట. అందుకనే గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఆమె మొదటి పేతురు 1:24 ఆ మాట ఉంటుంది. చెప్పాను కదా, సువార్త ఈ వాక్యమే. ఇదే అక్షయ బీజము, ఇదే విత్తనము. ఈ విత్తనమే శాశ్వతమైన జీవము కలిగిన దేవుని వాక్యము. ఈ వాక్య ప్రకారము నివసించి జీవిస్తున్నవాడు శాశ్వత కాలము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యము కూడా శాశ్వతమైనది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. చూడండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచు. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నోరున్నోళ్ళంతా గట్టిగా చెబుదాం. నా దేవుని ప్రజలారా, ఇక్కడ చదవబడిన లేఖనములో ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరము నిలుచును. నా యేసయ్య యొక్క పరిపాలన, ఆయన రాజ్యము యుగ యుగాలు ఉంటుంది. ఆమె పరలోక రాజ్యము ఎన్ని సంవత్సరాల వ్యవధి అంటే ఎవరు చెప్పలేం. తనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన పరలోకములో ఉన్నవాడు, పరము నుండి దిగి వచ్చాడు నా దేవుడు, మహిమను విడిచిపెట్టి వచ్చాడంట యేసయ్య. అంటే ఎప్పటి నుండో పరలోకములో ఆది లేదు, అంతము లేదు. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది, యుగ యుగాలు నిలబడుతుందంట. ఈ దినాలలో కొంతమంది రాజ్యాలు పడిపోతున్నాయి, కొంతమంది ఆధిపత్యాలు పడిపోతున్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఉంటాయి. వీరి ఆధిపత్యం ఎంత ఉన్నా కానీ 5, 10, 15 సంవత్సరాలకి కూలిపోతాయేమో కానీ నా యేసయ్య స్థాపించిన ఈ రాజ్యం అనే మనము యుగ యుగాలు నిలుచును. ఆమేన్.
ఎంతవరకు? శాశ్వత కాలం ఉంటుందంట. అది శాశ్వత రాజ్యం అంట. ఈ మాట ఎవరు చెప్పారు? ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఈ దానియేలు గురించి, దానియేలు దేవుని గురించి చెబుతున్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచుచున్నది. ఆమె ఈ భూలోకంలో మనిషి చెబితే ఏమి, చెప్పకపోతే ఏమి, ఒక రాజే చెప్పాడు. కొన్ని సంస్థానాలకు అధిపతి అయిన రాజు, ఆ దేవుడు రాజ్యము శాశ్వతము నిలుచుని అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆ రాజును స్తుతించాలంటే, ఆ రాజుని ఘనపరచాలంటే, మనము కూడా ఆయన రాజ్యములో ఉండాలంటే ఈ భూలోకంలో ఆయనను స్తుతించి ఘనపరచి ఆయనని గొప్ప చేసే అనుభవము కావాలి. ఆమె ఎట్లా స్తుతించాలి, ఎట్లా ఘనపరచాలి, ఎట్లా ఆరాధించాలంటే, పరలోకమందుల దూతలు ఏం చేస్తున్నారు? రెండిటితో తమ కన్నులను మూసుకుంటున్నారు. రెండు రెక్కలలో పరిశుద్ధుడైన దేవుని ఎదుట తమ పాదములు కనపడకూడదని రెండు రెక్కలతో తమ యొక్క పాదములను కప్పుకుంటున్నారు. రెండు రెక్కలతో ఎగురుతూ తమ నోటితో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము సర్వభూమి ఆయన మహిమ చేత నింపబడినదని ప్రతి గానములు నిత్యము కోటాను కోట్ల దూతలు, కెరూబులు, సరాబులు ఆయనను మహిమపరుస్తున్నారు. దేవుని ప్రజలారా, ఆ మహిమ కలిగిన రాజ్యములో మనం ఉండాలంటే స్తుతి ఆరాధన మనము ఈ భూలోకంలో ఆయనకు చెయ్యాలి. అందుకనే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 13వ వచనంలో భక్తుడు అంటాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరములు నిలుస్తుంది. భూలోకములో చాలా జాగ్రత్తగా వినండి. మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు శాశ్వతంగా ఉంటాడని మనకు తెలుసు. పరలోక రాజ్యము శాశ్వతంగా ఉంటుంది, నరకము కూడా శాశ్వతంగా ఉంటుంది. నరకము, పరలోకము రెండు విషయాలు మన ఎదుట ఉన్నాయి. అయితే నరకానికి వెళ్ళాలంటే విశాలమైన మార్గంలో మనం వెళ్ళొచ్చు, అది విచ్చలవిడి మార్గం. పరలోకానికి వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అక్కడ ఉంటుంది, దాంట్లో చూడండి ఆ పట్టములో ఇరుకు మార్గము, విశాల మార్గం. విశాల మార్గంలో ఏమేమి ఉన్నాయో అక్కడ రెఫరెన్సులు కూడా ఉన్నాయి. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే ఎంత కష్టమో, ఈ ఇరుకు మార్గమే క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం. విశాల మార్గము ఇష్టానుసారముగా జీవించే పాపపు మార్గము. అందుకనే శాశ్వత కాలము ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉండాలంటే ఆయనకి ఇష్టకరముగా మనము జీవించాలి. ఇదే మాట ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుంటుంది? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఆమె ఆయన రాజ్యము, ఆ క్రీస్తు రాజ్యము యుగ యుగాలు ఆయన ఏలుతూనే ఉంటారు. ఇంకొక మాట చెప్పాలా, దేవుని యొక్క పరిపాలనలో మనమే ఒక పరిపాలించే నాయకులుగా దేవుడు ఇస్తాడు. వారి వారి యొక్క ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని కూడా ఒక పరిపాలించే వారిగా ఉంచుతాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన రాజ్యం శాశ్వతం. అందుకనే శాశ్వతమైన రాజ్యము కోసము ప్రయాసపడండి. భూలోకములో ఉన్న ఈ రాజ్యము వరకొద్దు. ఈ భూలోకములో ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కాబట్టి శాశ్వతముగా దేవుని రాజ్యంలో ఉండడానికి ఎంత ప్రయాసైనా, ఎంత ఖర్చు అయినా కానీ దేవుని కోసం కొంత శ్రమ తీసుకోండి. ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ఆ లోపల దేవుని రాజ్యంలో స్థానము మనం పొందుకోవాలి. జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి. ఒకవేళ జీవ గ్రంథంలో ఎవరి పేరైనాను రాయబడినట్లు కనబడని ఎడల వెలుపటి చీకటిలో నరకాంధకారములో పడివేస్తారని లేఖనం సెలవిస్తుంది. నరకము కూడా శాశ్వతంగా ఉంటుంది. నరకములో శాశ్వతమైన ఏడ్పు, పళ్ళు కొరుకున్న భయంకరమైన వేదన ఉంటుంది. అది మన కొరకు తయారు చేయబడినది కాదు అని లేఖనంలో దేవుడు అంటాడు. అది సాతానుకు వాని యొక్క దూతల కోసము సిద్ధపరిచింది. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఆ రాజ్యంలో యుగ యుగాలు దేవునితో ఆరాధిస్తూ ఉండాలంటే శాశ్వతమైన దేవుడు మనకు దేవుడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితము, శాశ్వతమైన వాటి మీద మన ఆలోచన, మన మనస్సు అంతా ఉంచుకుంటే ఖచ్చితంగా
శాశ్వత కాలం ఆయనతో మనం ఉండగలము. ఆమేన్, హల్లెలూయా. దేవుని పనులు కూడా శాశ్వతమైనవి. ఈ భూలోకంలో ఎవరికైనా ఒక ఇల్లు కట్టాలనుకుంటే, ఒక బిల్డర్ కావచ్చు, ఒక సివిల్ ఇంజనీర్ కావచ్చు, వానికి ఒక కాంట్రాక్ట్ మనం ఇస్తే ఏం చేస్తాడు? మనం చెప్పిన సిమెంటు చెప్తాడు, కొటేషన్ రాసుకొని వస్తాడు. మనం చెప్పిన అల్ట్రాటెక్ ఏమంటే 40 సిమెంట్ అల్ట్రాటెక్లు 10 ప్యాకెట్లు ఇంకొకటి ఏదో వేస్తాడు డబ్బులు మిగిలించుకొని. పోనీ బాగా కట్టాడంటే దానికి నీట్గా నీళ్లు పట్టాడు, క్యూరింగ్ చేయడు. కడ్డీ మంచిది వాడమంటే వాడాడు. ఎందుకు? వాని ఇల్లు కాదు. మనుషులు పనులు శాశ్వత కాలం నిలబడేటట్టుగా చేయరు. కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాలు కట్టిన కొన్ని బ్రిడ్జిలు కోట్లు పెట్టి కట్టినటి 1-2 నెలలు కూడా రాలేదంట, కూలిపోయాయి. శాశ్వతమైన పని కాదు అది. ఏదో కొద్ది రోజులు నిలబడాలి అని నాణ్యత కలిగి చేసే పనులు కావు. అయితే నా దేవుడు తనను నమ్ముకున్న తన ప్రజల జీవితాలలో ఎలాంటి కార్యాలు, ఎలాంటి పనులు చేస్తాడంటే శాశ్వతంగా నిలిచిపోయే పనులు, తాత్కాలికమైనటివి కాదు. తాత్కాలిక ఆశీర్వాదాలు, దీవెనలు కావాలంటే ఎక్కడికైనా వెళ్తే వస్తాయి. దయ్యం పోవాలా, ఒకటి కట్టుకుంటే పోతుంది, పోదు. అది శాశ్వతంగా లోపలే ఉంటుంది. ఆశీర్వదించబడాలా, 1,00,000 రూపాయలు కావాలని వస్తుంది, అది శాశ్వతంగా నీకు నిలబడదు. అయితే నా దేవుని యొక్క పనులు నీ పిల్లల తరము 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 అనుభవించదగిన శాశ్వతమైన పనులు ఆయన చేస్తాడు. ఆమేన్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. దేవుడు చేయు పనులన్నీయు, దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. చూడండి ఏమని రాయబడింది, ఎవరు ఈ మాట చెప్పారు? సొలొమోను మంచి జ్ఞానవంతుడు, అధిక జ్ఞాని, జ్ఞానము సంపాదించాడు, మంచి సామెతలు చెప్పాడు, మంచి నీతి వాక్యాలు చెప్పాడు, మంచి సూక్తులు చెప్పాడు, సామెతలు రాశాడు. ఎంతోమంది యవనస్తులకు పనికొస్తాయని సామెతల గ్రంథము రాశాడు. అన్నీ వ్యర్థమన్నాడు. చివరికి ఏమైపోయాడు? వ్యర్థుడైపోయాడంట. ఈ జ్ఞాని గ్రహించింది ఏంది? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకున్నాడు. మనుషులు చేసే పనులు అది శాశ్వతమైన కాదు. మనుషులు చేయు సహాయం శాశ్వతమైనది కాదు. కేవలము దేవుని ద్వారా ఒక పని మనకు జరిగించబడితే అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆమేన్. అందుకనే ఆ దినాలలో భక్తులు నిజంగా ఏదైనా కావాలంటే దేవుని దగ్గర విచారణ చేసేవారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ప్రభువా మాకు విజయం దయచేస్తావా లేదా అని దేవుని దగ్గర విచారణ చేస్తే విజయం ఇస్తాను వెళ్ళిపో అంటే వీరు పోయి యుద్ధం చేస్తే వారు ఘనమైన విజయం పొందేవారు. ఎస్తేరు జీవితంలో కూడా అంతే. రాజు దయ కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇవి శాశ్వతమైన కార్యాలు. మరలా ఎప్పుడు కూడా రాజు యొక్క మనసు తలంపు మార్చబడలేదు. నీ జీవితంలో కూడా నేటి దినములో దేవుడు తలస్తున్న కార్యములు అది ఆలస్యమైనప్పటికీ, బాగా వినండి, మీ జీవితాలలో ఏవో కార్యాలు ఆలస్యం అవుతున్నవా? ఒక గృహము కట్టబడడం, ఒక పని ఆగిపోయిందా? ఒక ఉద్యోగం రావడానికి ఆలస్యం అవుతుందా? మనుషులను, రాజకీయ నాయకులను పట్టుకొని ఏదో చేయాలనుకుంటున్నావా? ఎందుకు ఈ పని ఆలస్యం అయిపోయింది, అందరికీ త్వరగా జరిగింది అనుకుంటున్నావా? నీ పని ఆలస్యం అయినప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచి ఉన్నట్లు నా దేవుడు తన పనిని జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక స్థిరమైన దానిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. పునాది బలముగా స్థిరముగా వేసి కార్యములు జరిగించుచున్న దేవునికి స్తుతి ఘన మహిమలు కలుగునుగాక. జీవితాలలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. కుటుంబాలలో దేవుని పనిని ప్రారంభించాడు. అయితే ఒక నాణ్యమైనది ఏదైనా కట్టబడాలంటే కొంచెం సమయము తీసుకుంటుంది. ఉదర భద్ర నాణ్యత లేనిది ఏదైనా ఒక కట్టడము మనకు కావాలంటే కొన్ని దినాలలోనే కట్టుతారు. కానీ దాని యొక్క బలము చాలా గట్టిగా ఉండనందున గాలి
వాన వస్తే కొట్టబడుతుంది, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా పడిపోతుంది. పునాది ఉండాలి, బండ మీద రాతి మీద నిలబెట్టడానికి ఆయన నీ కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ఏ పని కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు, ఏ యొక్క పితరుల స్వాస్థ్యం కొరకు, ఏ ఆరోగ్యం కొరకు, ఏ ఉద్యోగం కొరకు కష్టపడుతున్నాడు. శాశ్వతమైన బలమైన స్థిరమైన పనిని నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సృష్టి క్రమాన్ని మనం చూసినట్లయితే దేవుని సృష్టి ఆదిలో ఆయన చేశాడు. 6 దినములు చేసి 7వ దినాన విశ్రమించాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 7వ దినమున ఆది మొదలుకొని ఈ దినము వరకు 7వ దినము విశ్రాంతి దినము, పరిశుద్ధ దినముగా స్థిరపరచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని ఎప్పుడు కూడా తక్కన పక్కన పనులు ఉండవు. తక్కన పక్కన పనులు దేవుడు మనకు చెయ్యడు. తక్కన పక్కన పనులు దేవుడు మనకు చేస్తే తన బిడ్డల మీద తన దేవునికి ప్రేమ లేనట్టే. శాశ్వతమైన కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. దాని సమయం వచ్చినప్పుడు నీ కంటి ఎదుటకు దాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, ధైర్యము విడిచిపెట్టకూడదు. బలమైన కార్యములు, శాశ్వతమైన పని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట, దేవుడు మన కొరకు శాశ్వతమైన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. శాశ్వతమైన స్వాస్థ్యం. భూలోకములో తల్లిదండ్రులు తన బిడ్డల కోసం ఏదైతే స్వాస్థ్యము, డబ్బు, బంగారు, పొలాలు, భూములు, వెహికల్స్, ఇల్లులు ఇస్తారో అవి శాశ్వతంగా నిలబడవు. మంచోడైతే దాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. చెడ్డోడు అలవాట్లు ఉన్నాడైతే 1 సంవత్సరంలోనే అన్ని పోగొట్టుకుంటాడు. అయితే నా దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము అది శాశ్వతమైనది. ఆమేన్. ఆ దినాలలో లేవీయుల గురించి ఆయన అంటాడు, వారికి శాశ్వత స్వాస్థ్యం అంటాడు. లేవీకాండం 25వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట ఉంటుంది. అయితే ఆయన మనకు శాశ్వతమైన స్థిరమైన స్వాస్థ్యము పరలోకములో ఉంచాడంట. భూలోకం అంతా కూడా నశించిపోతుందని మనం విన్నాం కదా. అయితే నా దేవుని ప్రేమ ఎలాంటిది, నా దేవుని కార్యములు ఎలాంటివి అంటే, ఈ భూలోకంలోనే దేవుడు మనకు నివాసాలు ఉంచలేదు. ఈ భూలోకంలోనే మనల్ని స్థిరంగా ఉంచలేదు. ఎందుకు? ఈ భూలోకం ఎప్పటికైనా నశించిపోతుంది. కాబట్టి పరములో యుగ యుగాలు ఉండే ఆ యొక్క నిత్యమైన స్వాస్థ్యము నా బిడ్డలకు ఇవ్వాలని ఆయన ఆరోహణమై వెళ్తున్న సమయంలో అంటాడు, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను ఒక గృహాన్ని, స్థలాన్ని సిద్ధము చేస్తున్నాను. అది పూర్తయిన వెంటనే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు. ఏంటి ఆ స్థలం అంటే? అది నిత్యమైన స్వాస్థ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో మనం చూడవచ్చు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో చూడండి, బైబిల్ గ్రంథాలందరూ కూడా 9వ అధ్యాయం 15వ వచనము. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పిలువబడిన వారని ఎందుకు రాయబడింది? పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనల్ని పిలిచాడు, ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఈ ప్రేమించిన ఈ సంఘం కోసము నిత్యమైన స్వాస్థ్యం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది నిత్యము నిలిచి ఉండేది. 2వ మాట, అది ఎలాంటిది? అది శ్రేష్టమైనది. ఈ భూలోకములో 100 కోట్లు పెట్టి కట్టిన గృహాల కన్నా శ్రేష్టమైన స్వాస్థ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడు అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. శ్రేష్టమైన స్వాస్థ్యము. ఈ భూలోకంలో ఏదైనా మనకిస్తే ఇది బాగలేదు, అది బాగలేదు అని పేరు పెట్టగలవేమో. మన దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం అది శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ పిల్లలకు మీరు శ్రేష్టమైన ఈవులను ఎరిగి ఉన్నారు కదా అంటాడు. మీ పరలోకపు తండ్రి కూడా తెలుసు మీకు ఎలాంటి శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలో. అవి శాశ్వత కాలము నిలిచే ఆ నిత్య రాజ్యములో శ్రేష్టమైన స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. చివరి మాట, అది ఎలాంటిదంటే అక్కడ కేవలము పరిశుద్ధులు మాత్రమే ఉండే స్వాస్థ్యము. అపవిత్రత జరిగిస్తూ, అపవిత్రమైన బలహీనతలు కలిగి, పాపముల పడి లేస్తూ, చీకటి కార్యాలను ప్రేరేపిస్తూ, హృదయ తలంపులలో పాపాన్ని జరిగిస్తున్న ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి కేవలం పరిశుద్ధులైన వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము.
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. పరిశుద్ధులైన వారి కోసమే దేవుడు నిలబెట్టిన ఇచ్చే ఒక స్వాస్థ్యం. భక్తిగా ఉన్నాము, దీనికి ఒక బహుమానం ఉన్నది. ఆ బహుమానమే దేవుడు మన కొరకు నిర్మించిన ఒక స్వాస్థ్యము, ఒక కిరీటము, ఒక మెప్పు, ఒక ఘనత. ఆ పరలోక స్వాస్థ్యము కొరకు మనము పరిగెట్టి దానిని స్వతంత్రించుకుందుము గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. శాశ్వత కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి నందదగిన నా దేవా, ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోబడి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ భూలోకములో ఏది కూడా శాశ్వతమైనది కానప్పటికీ ప్రభువా, మా కొరకు మీరు సిద్ధపరిచిన శాశ్వతమైనవి ఏమై ఉన్నవో వాక్యపు వెలుగులో నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన దేవా, నీ నామానికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవా, విత్తబడిన వాక్యము ప్రజల హృదయాలలో అయ్యా మీరు స్థిరపరచండి. వాక్య ప్రకారము తమ జీవితాలు కట్టుకొని శాశ్వతమైన వాటి కొరకు నీ బిడ్డలు ఆశించి దానిని పొందుకున్నట్లు కృప దయచేయండి. వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులంటే ముట్టి తాకి స్వస్థపరచండి. అయా, దురాత్మల చేత పీడించబడుచున్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడ కొరకై మీరు సిద్ధము చేయమని, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి మేము కలిసి ప్రభువా అయ్యా మేము వాక్యమును ధ్యానించుటకు కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.